శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో యజ్ఞయాగాదుల సమయంలో అష్టమంగళ చిహ్నాలకి మహాకుంభాభిషేకానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మహాకుంభానికి చుట్టూ ఈ అష్టమంగళ చిహ్నాలను అమరుస్తారు. ఈ అష్టమంగళ శక్తులు మహాకుంభానికి చేరి పరమాత్మలో లీనమవుతాయి. అష్టమంగళాలు అంటే 1 శ్రీవత్సం, శ్రీహరి వక్షస్థలం మీద లక్ష్మీదేవి నివసించే ప్రదేశం. లక్ష్మీదేవికి జన్మస్థలం పాలకడలి. దేవదానవులు పాలకడలిని చిలికినప్పుడు ఐరావతం అనే ఏనుగు, ఉచ్చైశ్వర్యం అనే అశ్వం, కామధేనువు అనే గోమాతతో పాటు ఉద్భవించింది శ్రీ మహాలక్ష్మీదేవి. శ్రీమన్నారాయణుని పతిగా పొందింది. ఆయన వక్షస్థలమునే నివాస స్థానంగా చేసుకొన్నది. శ్రీమన్నారాయణుని ఎప్పటికీ విడవని హృదయ నివాసిని అయింది. ఆ నివాస స్థలమునే శ్రీవత్సం అంటారు. 2 పూర్ణ కుంభం, బంగారము, వెండి, రాగి వస్తువులను బిందెలో వేసి నీటితో నింపి బిందె బయట వైపు దారంతో చుడతారు. దాని మీద పసుపు, కుంకుమ, చందనాలతో అలంకరిస్తారు. పట్టు వస్త్రాన్ని చుట్టి బిందె లోపల కుడివైపు మామిడి కొమ్మలు పెట్టి దానిలో కొబ్బరికాయ పెట్టి అలంకరించిందే పూర్ణ కుంభం. లక్ష్మీదేవి అంశగాను మంగళప్రదమై శక్తి చిహ్నంగా భావింపబడుతుంది. ఎవరైనా ప్రముఖులు, ఉన్నత అధికారులు, అన్ని రంగాలలో ఉన్నతమైన వారికి స్వాగతం చెప్పే సమయంలో పూర్ణ కుంభంతో ఆహ్వానిస్తారు. 3 భేరీనాదం వలన దుష్టశక్తులు దరిచేరవు. భగవంతుని పూజా సమయంలో, హారతి సమయంలో పెద్ద ధ్వనితోటి భేరి మోగిస్తారు. భేరి ధ్వనులతోటి అమంగళం అపతిహతమవుతుంది. 4 దర్పణ మండము. దర్పణం అంటే పెద్ద అద్దం. శ్రీ మహావిష్ణువు సన్నిధిలో ఎదురుగా పెడతారు. అద్దంలో శ్రీహరి ప్రతిబింబం కనబడుతుంది. ఆలయ సన్నిధిలో పెట్టిన అద్దంలో శ్రీ మహావిష్ణువు తన అందం చూసుకుని మురిసేందుకు పెడతారు. అన్నీ తానే అనే తత్వం తెలపడానికి ఈ దర్పణం. 5 2 మీనాలు, ఒకదానికొకటి సమంగా జోడిగా ఒకదానిని ఒకటి చూసుకునే విధంగా అమర్చిన మీనాలు. మీనాలు 2 జీవాత్మ, పరమాత్మ. మీనాలు నీళ్లల్లో మాత్రమే ఉంటాయి. తీరానికి వస్తే జీవాన్ని కోల్పోతాయి. అందుకే నీటిని విడిచి బయటికి రావు. అలాగే జీవాత్మ పరమాత్మల ఐక్యత తెలుపుతుంది. మనం భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు మన జీవాత్మ పరమాత్మతోటి ఏకమై ప్రార్థించాలి. 6 శంఖం. శంఖం తెల్లగా స్వచ్ఛమైనది, పవిత్రమైన ఓంకారనాదాన్ని కలిగిస్తుంది. శ్రీమన్నారాయణుడు ఎప్పుడు శంకుచక్రాలను ధరించి ఉంటాడు. శంఖాలు 2 రకాలు. దక్షిణావర్త శంఖం, ఇది మంగళకరమైనది. పాలకడలిలో శ్రీ మహాలక్ష్మితో పాటు పుట్టింది. ఈ శంఖం శ్రీ మహావిష్ణువు ఎడమ చేతిలో ఉంటుంది. వలంపురి శంఖం నుంచి ఓంకారనాదం సహజంగానే ధ్వనిస్తుంది. 7 శ్రీచక్రం. వలయాకారంలో సులభంగా చుట్టేది చక్రం. కాలాన్ని కాలచక్రం అంటారు. సూర్య భగవానుడు కాలాన్ని నడిపిస్తాడు. చక్రతాళ్వారు శ్రీచక్రం యొక్క అంశ. శ్రీమన్నారాయణుని ప్రధాన ఆయుధంగా చెప్పబడుతుంది. శ్రీమన్నారాయణుడు ఎప్పుడు చక్రాన్ని చేతిలో ధరించి ఉంటాడు. 8 గరుత్మంతుడు. కశ్యప ముని వినతల పుత్రుడు. ఆయనను గరుడాళ్వార్ అని, పెరియ తిరువడి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం. బ్రహ్మోత్సవాల సమయంలో గరుడోత్సవం ఘనంగా జరుపుతారు. గరుత్మంతుడు మహాబలశాలి, ధైర్యశాలి. దానవులతో యుద్ధం చేసి అమృత కలశాన్ని భద్రంగా తీసుకొని వచ్చినవాడు. నిరంతరం వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు సన్నిధి భాగ్యం పొందినవాడు గరుత్మంతుడు. ఈ పక్షీంద్రుడు వేదస్వరూపుడు, కాంతిమంతుడు, నాగులను ఆభరణంగా ధరించినవాడు. వైకుంఠంలో భగవంతుడికి అద్దంగా నిలబడినవాడు. శ్రీ మహావిష్ణువు ఆలయం నుంచి ఊరేగింపు బయలుదేరడానికి ముందు అద్దాల సేవ జరుగుతుంది.